వైఫల్యాలను ఎండగడతా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే మహిళలకు ఈ ప్రభుత్వం ఇచ్చి 2500 ఇస్తా అని చెప్పిందో అది ఇవ్వకుండా మహిళల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి, స్కూటీలు ఇవ్వకుండా మహిళల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ ఒక పక్క అయితే కనీసం శాంతి భద్రతల మీద కూడా పట్టులేనటువంటి పరిస్థితి. ఇక కళ్యాణ లక్ష్మిలు కేసీఆర్ కిట్టలు అంటే మాయమైపోయినాయి. ఎందుకు మాయమైనాయి? ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మానవత్వం అన్నది లేదు. ఒక పేద ఇంటి ఆడబిడ్డ పెళ్లి జరగాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది, ఒక పైసా కూడబెట్టుకొని ఆ పెళ్లి ఎట్లా చేస్తారు? ఆ కష్టం తెలిసిన మనిషి కాబట్టి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిరు. కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి పెద్ద కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా చాలా మంది వైశ్య సోదరులకు చెప్తారు, ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు, కేవలం కేసీఆర్ గారు ప్రభుత్వం మా ఇంటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిరని చెప్తారు. పేదవాళ్ళకు అందరికీ కూడా కుల మత తారతమ్యం లేకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెద్దన్నలాగా ఆదుకున్నది కేసీఆర్ గారు. మరి అదే మహిళలను మోసపూరితంగా కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, మేము 1,00,000 రూపాయలతో తులం బంగారం ఇస్తామని చెప్పి నమ్మబలికి ఓడ దాటంగానే బోడమల్లన్న అన్నట్టు ఇవాళ ఆడబిడ్డల్ని మోసం చేసినటువంటి మహమ్మారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఆడబిడ్డలు మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఎంత మానవత్వం లేని సమాజం అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ అంటే. కేసీఆర్ కిట్టు పెట్టింది, ఉట్టిగా పెట్టలే కదా కేసీఆర్ కిట్టు, కూలీ చేసుకునే ఆడబిడ్డకు నెలకు 1000 రూపాయలు ఇవ్వాలనేటటువంటి ఒక మంచి ఆలోచనతో పెట్టింది. దాన్ని కూడా ఇవాళ మొత్తానికి ఆ స్కీమ్ని ఎత్తేయడం నిజంగా చాలా దారుణం. ఇంకొక పక్క అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టినాం మనం. చాలా మంది పేద బిడ్డలు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా ఆ స్కాలర్షిప్తో దేశ విదేశాలకు పోయినారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే విదేశాలలో పోయిన వాళ్ళు అక్కడే చిక్కుకోపోయి ఉన్నారు, ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం కనికరించి డబ్బులు రిలీజ్ చేస్తలేదు. మీకు తెలిసి ఇక్కడ జనగామలో ఎడ్యుకేషన్ హబ్బు చాలా కాలేజీలు ఉన్నాయి. మీరు ఏ డిగ్రీ కాలేజు ఓనర్ని పోయి కదిపినా కూడా కన్నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తలేరు. దాంతో బీసీలకు కానీ మైనారిటీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఆ పిల్లల్ని చదివించేటటువంటి పరిస్థితి లేదు. కాలేజీలు నడపలేక పేరెంట్స్ని ఫోర్స్ చేస్తున్నారు, మీరు కడతారా సస్తారా ఫీజు అని. ఎగ్జామ్స్ రాయాలి పిల్లలు, పేరెంట్స్ ఏదో ఒకటి చేసి కడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా సంక్షేమానికి విడుదల చేస్తలేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇస్తానన్నటువంటి పథకాలన్నీ కూడా తక్షణమే ఇవ్వండి. మీరు ఒక పక్క రైతుల్ని మోసం చేస్తున్నారు. రైతు భరోసా ఇస్తాం జనవరి 26 నాటికి టకీ మనం పడుతుంది అన్నాడు ముఖ్యమంత్రి గారు. మరి 26 అయిపోయింది, ఇంకో ఫిబ్రవరి కూడా వచ్చింది, ఇంకా పడతానే లేవు. 2 ఎకరాల వాళ్ళకి అక్కడనో ఇక్కడనో వచ్చింది అంటున్నారు కానీ సంపూర్ణంగా వచ్చిన దాఖలాలు లేవు. రుణమాఫీది కూడా అదే పరిస్థితి, చెప్పింది ఒకటి జరుగుతున్నది ఒకటి. అందరికీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంటారు. ఎవరిని కదిలిచ్చినా కూడా మాకు కాలేదంటే మాకు కాలేదని. నిజంగా ఈ ప్రెస్ మిత్రులను కూడా ఇప్పుడు అడిగితే సగం మంది రుణమాఫీ కాలేదని చెప్తారని నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఇట్లా ఏడిస్తారన్న బోనస్ వాళ్ళు. బోనస్ సంగతి పక్కన పెడితే సంక్రాంతికి సన్న బియ్యం ఇస్తామన్నారు, ఇచ్చిండ్రానే. రేషన్ కార్డులు కూడా ఇస్తలేరు, సన్న బియ్యం కూడా ఇస్తలేరు. ఇక సన్న బియ్యానికి బోనస్ అని చెప్పి ఇంకో మాట. ఎంత దారుణం అంటే మీరు ఆలోచన చేయాలి ఒకసారి. కరోనా వచ్చినటువంటి సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు హైదరాబాద్లో పోతే పిల్లలు ఊర్లలోకి వస్తే తల్లిదండ్రుల దగ్గర పైసలు ఉండే. ఎట్లా ఉండే? కరోనా విపత్తు కాలంలో కూడా చివరి గింజ వరకు కూడా మనం కొన్న మానాడు కూడా ఎక్కడ కూడా వ్యవసాయం ఆపకుండా ఖచ్చితంగా చివరి గింజ వరకు కొంటామని కొంటే ఆనాడు కరోనా విపత్తు కాలంలో కూడా రైతుల చేతిలో పైసలు ఉండే. ఉద్యోగం పోయి పిల్లలు ఇంటికి వస్తే ఆనాడు రైతు కొడుకు కుల్టా డబ్బులు ఇచ్చి